నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలుంటాయి. అలాగే మీరు బాధ్యతగా కొన్ని విషయాల్లో వ్యవహరించడం ద్వారా పెద్దవారి యొక్క ఆదరాభిమానాలు పొందగలుగుతారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు కాస్త తాపత్రయపడినప్పటికీ కూడా పరిస్థితులను కూడా గమనిస్తూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఉంటాయి. కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతుంటాయి. ఒత్తిడి కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి దైవము మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కమలా పుష్పములతో పూజించటం మంచిది. మిథున రాశి వారు విలువైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఏర్పడుతుంటాయి. రాజకీయ నాయకులను కలుసుకునేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు. అలాగే ఉద్యోగ విషయాల్లో కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించి అటుకులు బెల్లమును నివేదన చేయండి. కర్కాటక రాశి వాళ్లకు అప్పుల భారాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలు శ్రమకు గురి చేస్తూ ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టడంలో తొందరపడకూడదు. అలాగే ప్రముఖులను కలుసుకునేందుకు కొన్ని విషయాల్లో ముందు ఉంటుంటారు. అలాగే వ్యాపార పారిశ్రామిక రంగాల వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. సింహరాశి వాళ్లకు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. బంధువులకు సంబంధించినటువంటి అంశాల్లో శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు కుటుంబ పరంగా వ్యవహారిక పరంగా కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శన చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. పనుల్లో అవరోధాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు కన్యారాశి వాళ్లకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఈరోజు రాజకీయ పరమైనటువంటి ఒత్తిడులు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి స్థితిగతులు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి గులాబీ పుష్పములతో అర్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు కుటుంబ పరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అలాగే ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఉంటాయి. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు
ఆశాజనకంగా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి. ధనుసు రాశి వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణపరమైనటువంటి అంశాల్లో ఖర్చులుంటాయి. పనుల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి. సామాజిక గౌరవాలు పెంపొందించుకోవటంలో కాస్త ఒత్తిడి కనిపిస్తుంది. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించండి. మకర రాశి వాళ్లకు వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటుంటారు. వేరు రూపాలలో మీరు అనుకునేటటువంటి కార్యక్రమాలు కూడా చేపడతారు. ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు. అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకొని ఆర్థిక ఇబ్బందులు పడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి మందార పుష్పాలతో అర్చన నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. కుటుంబపరమైనటువంటి ఖర్చుల కోసము, విద్యా సంబంధమైనటువంటి అంశాల కోసం కొన్ని రకాల అప్పులను చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే నెమ్మదిగా వాటి నుండి బయటపడతారు. కష్టపడిన దానికి సరి అయినటువంటి ప్రోత్సాహాల కోసం తీవ్రంగా తాపత్రయపడుతుంటారు. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారిని రాహుకాలంలో పూజించండి. మీనరాశి వాళ్లకు ఈరోజు కుటుంబ శుభ కార్యక్రమాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతుంటాయి. పరిచయాలు పెరుగుతుంటాయి. వాటిని ఉపయోగించుకునేటటువంటి విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.